ఒక ఇంజెక్షన్ లాంటిది ఏదో పోస్తే అది స్ప్రెడ్ కాకుండా ఉంటది. అయితే ఇలా పోసిన టైంలో ఆ రసం ఏదో చివరికి ఉంటది కదా, అది మళ్ళీ 6 నెలలు తిరిగేటప్పటికి ఇంకొక చోట పెరుగుతుంది, ఆ తర్వాత ఇంకో చోట పెరుగుతుంది. ఇట్లాగా దాదాపు 6-7 ఏళ్ళు. పెద్ద సమస్య ఏంటంటే ఆ టైంకి టాయిలెట్ ఆగిపోతుంది, పైప్ వేయాలి. నిజంగా మనిషి ఎంత నరకం అనుభవించారంటే అంత నరకం. నాకు ఆయనది అంటే చిన్నప్పుడు ఏంటంటే కొడుతుంటారు తిడుతుంటారు కాబట్టి ఒక ఇది ఉంటుంది. బట్ ఆ పెద్ద అయ్యాక ఆయన పడ్డ కష్టం చూస్తే ఇప్పటికీ ఏడుపు ఒకటే తక్కువ అనమాట. పేదవాడి జీవితంలో వైద్యం అనేటటువంటిది ప్రాణాలతో ముడిపడి ఉన్నది, ఆర్థికంతో ముడిపడి ఉన్నది. దాన్ని గనక ఇంకోటి ఎట్లుంటుందో తెలుసా, ఇన్సూరెన్స్ సిస్టంలో కానీ ఈవెన్ ఆరోగ్యశ్రీలో కూడా మీకు ఇప్పుడు ఎంతో లిమిట్ పెడతారు కదా, ఒకసారి ఆపరేషన్ చేశాక రెండోసారి దాని కిందకి రాదు ఆ ఏడాదిలో, అంతే. ఇంకా ఏడాది అయిపోయినట్టే, లిమిట్ అయిపోయినట్టే. అట్లాగా రెండో డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అవును, అసలు నిజంగా చెప్తున్నానండి, అంటే అవి పోయినా పైన ఖర్చులు ఎట్టాగా అవుతాయి ఉన్నా కూడా. అవును, తప్పదు అవి. దేవుడికి నేను ఎప్పుడు ధనం పెట్టుకునేది ఏంటంటే టైంకి మనకి ఈ అవకాశం కల్పించబట్టి అది ఏదైనా ఖర్చు పెట్టగలిగాను, లేకపోతే ఏంది జీవితం భయం వేసిపోతుంది అనమాట. ఇవాళ వాళ్ళని చూస్తుంటే పేదల జీవితాల్ని వణుకు పుడుతుంది నాకు. ఏమైపోతుంది